నమస్తే, వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సరోజ మరియు ఎస్ఐ రాణి వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ రంగారెడ్డి రేంజ్ ఆనంద్ కుమార్. తీసుకున్నారండి క్యాష్ 20,000 రూపాయలు తీసుకుంటాను. ఫస్ట్ ఆల్రెడీ తీసుకున్నారు. ఈరోజు మళ్ళీ ఇంకొక తర్వాత 20,000 రూపీస్ తర్వాత మళ్ళీ ఇవ్వమన్నారు. కానీ అతని దగ్గర లేకుండా మా దగ్గర వచ్చినప్పుడు అప్రోచ్ అయినప్పుడు ఆ 20,000 లేదంటే సరే అని చెప్పేసి మేము ఆర్సీఓ కింద కేసు రిజిస్టర్ చేసుకొని వచ్చాం. ఒకసారి ఇచ్చానండి. టోటల్ 40,000లో 20,000 రూపీస్ ఒకసారి ఇచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ అది మా ప్రొసీజర్ ప్రకారం వచ్చి అదంతా జరుగుతుందండి. అది ప్రొసీజర్ నడుస్తూ ఉంది. ఇంకా మొత్తం డీటెయిల్స్ అవన్నీ రాలేదు. వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆన్లైన్ సంబంధించిన ట్రాన్సాక్షన్ అది వెరిఫై చేస్తామండి. వాళ్ళ ఫోన్స్లో మేము అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. 20,000 ఎవరికి ఇచ్చారు? సిఐకి ఎస్ఐకి? ఫస్ట్ ఇన్స్పెక్టర్ గారి ముందు ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. ఇద్దరు సమక్షంలోనే ఇచ్చినాడు. అంటే ఎవరు దొరుకుతుంది సార్? దాన్ని పట్టుకోవడం ఎవరు పట్టుకున్నారు అమౌంట్? అదే అండి, ఎస్ఐ గారు తీసుకున్నారు ఇన్స్పెక్టర్ గారి సమక్షంలో ఆ రోజు 20,000 అని చెప్పి మాకు కంప్లైంట్ ఉంది దాంట్లో. థ్యాంక్ యూ. మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఇట్లా ఈ ఉమెన్ పోలీస్ స్టేషన్ వికారాబాద్లో ఆయన పైన ఒక వ్యక్తి ఇప్పుడు తాండూరులో ఉంటారు. ఆయన పైన కేసు పెట్టడం జరిగిందని చెప్పేసి అక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించడం జరిగిందని చెప్పి చెప్పాడు. ఏమైంది అని అంటే ఈ పోలీస్ స్టేషన్లో ఆయన పైన ఒక 498A కేసు అంటే ఐపీసీలో రిజిస్టర్ చేశారు. అది పాతకాలంది. దాంట్లో మీరు రండి అని చెప్పి చెప్పారంట. సరే అని ఇక్కడికి వచ్చి చూస్తే అది హరాస్మెంట్ కింద అతని పైన ఒక కేసు రిజిస్టర్ అయింది. అది వాళ్ళ వైఫ్ ని సతాయిస్తూ హరాస్మెంట్, ఫిజికల్ అండ్ మెంటల్ హరాస్మెంట్ చేసినారని చెప్పేసి దాంట్లో ఒక కేసు రిజిస్టర్ చేశారని 498 కింద అని చెప్పేసి అతనికి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతనితో పాటు అతనికి వాళ్ళ మదరు ప్లస్ సిస్టర్స్ పైన కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ 6 మంది మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇస్తే ఆ 6గురికి కలిపి నోటీసెస్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందని చెప్పి అతను మాకు చెప్పాడు. 60,000 రూపీస్లోంచి ఇతను రిక్వెస్ట్ చేయగా 40,000 రూపీస్కి ఒప్పుకోవడం జరిగింది. ఈ 40,000 రూపీస్ లంచంగా డిమాండ్ చేయడం జరిగిందని చెప్పేసి ఎవరు అని అంటే ఇక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ గారు సరోజ గారు, తర్వాత ఎస్ఐ రాణి గారు ఇద్దరు కలిసి 40,000 రూపాయలు డిమాండ్ చేశారు. తన విధిలేని పరిస్థితుల్లో ఒక 20,000 రూపాయలు ఆల్రెడీ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పేసి ఇంకో మిగతా 20,000 తర్వాత ఇవ్వమని చెప్పానంటే అతని దగ్గర ఉన్న 20,000 రూపాయలు సర్దుబాటు చేసినాను. ఇంకా మిగతా 20,000 రూపాయలు నా దగ్గర సర్దుబాటు కాలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఆ యొక్క కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వెరిఫై చేసుకున్నాము. వెరిఫై చేసుకున్న తర్వాత కొంచెం ఎవిడెన్సెస్ అవి కూడా మాకు లభ్యం అవడం జరిగింది. దాని తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చేసి ఆ ప్రాసెస్లో ఎంక్వైరీ చేస్తున్నామండి. దాంట్లో సరోజ గారిని ప్లస్ ఈ రాణి గారిని ఇద్దరిని విచారణ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ.